అక్కడ కనీస సౌకర్యాల జంతు భయం లేని వసతిలో ఉంటూ పనిచేయించగలిగేట్టు అధికారాలు ఈ కొండపై పీడబ్ల్యూడీ సూపర్వైజర్ గారికి శుభ్రమైన ఇల్లు కట్టించాలి. అటు సంస్థానంగా జయపురం వారు రెస్టోర్కి కొంత పరివారం ఏర్పాటు చేసి కనుక పనులు జరుగుతూ ఇంతవరకు నా విషయంలో ఈ మిలిటరీ స్కీమ్ కనుక దాని విషయంలో వేరు కానీ కొత్తగా ఆలోచించే మన్య ప్రాంతాభివృద్ధి పథకంలో కనీస సౌకర్యాల ముందుగా మన ప్రభుత్వమే ఏర్పాటు చెయ్యాలని, అది ఎంత చురుకుగా కాదని కూడా మరొకసారి మనవి చేస్తున్నానని. విశ్వనాథ్, నువ్వు వస్తావా? ఏర్పాటు చేస్తామని. నేను రాలేను, సీతారామ పాడి పంటలు పనికి అతని వేసి ఉంటే బాగుండేది అన్న. నాథ్, నేను అన్నట్టు ఈ అధికార అభివృద్ధికి ఇప్పుడు అవసరం కనుక రైతాంగానికి తగిన సమాచారం తెలియజేయాలి. పాడి పంటలనే మాసపత్రికను మొన్ననే పంపించామోయ్. నువ్వు అక్కడికి అనంతగిరిలో ఉన్నాను. అది నా అదృష్టం. కొన్ని వ్యాసాలు వ్రాసి పంపిస్తూ ఉంటారు, అందులో ప్రచారం చెయ్యటానికి. అలాగే చెయ్యి. నేను భూషణానికి కూడా చెప్తా. అంటే అప్పటికే భూషణం వారిని పాడి పంటలు పత్రికా సంపాదకుడిగా నియమించారన్నారు. అనంతగిరి సమావేశం తృప్తిగానే జరిగి అరకులో ఒక వ్యవసాయ పరిశోధన దాన్ని స్థాపించి గిరిజనులకు మంచి విత్తనాలు, పనిముట్లు, మొక్కలు వగైరాలు ఉచితంగాను సగం ధరకు సరఫరా చేసే కార్యక్రమం వచ్చి ప్రాతిపదికగా నేను ఒకనాడు వేసిన సూచనలు ఈనాడు కార్యరూపం దాల్చడానికి సిద్ధంగా ఉన్న నాకు చాలా సంతోషం. ఇంతతో అనంతగిరి ఉదంతం సమాప్తం. మారుతూ ఉన్న నా ఉద్యోగాలు. కొండ కాపుల విముక్తి. చీపురు పదికి భీమవరంలోనే దినాలు ఉన్న ఒకనాడు నన్ను చీపురుపల్లికి బదిలీ చేస్తూ ఆర్డర్లు వచ్చి 1944 జూలై ఏకంగా కుటుంబంతో వెళ్ళిపోయా. 1944 కుటుంబంతో వెళ్ళి ఆ ఊరిలో ఎంఎం నారాయణ రెడ్డి డిమాన్స్ట్రేట్. అతను 1929లో పర్లాకిమిడి రాజావారి ఫామ్ హౌస్ సూపరింటెండెంట్గా ఉండే. ఆ రోజుల్లో అంటే 1929-31 కాలం గవర్నమెంట్ ఉద్యోగులని అవసరం కోసం కొన్నాళ్ళు ఇటువంటి మహారాజును నియమించుకునేవాడు. అప్పుడు నేను పర్లాకిమిడి కాలేజీలో ఇంటర్ చదువుతూ వ్యవసాయం, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 గల గ్రూపు చదివేవాడు. మాకు భావరాజు, కామరాజు అనేవారు కాలేజీలో వ్యవసాయ శాస్త్రం చెప్పేవారు. వీరు మమ్మల్ని అంటే వ్యవసాయం చదువుతూ ఉన్నవాడు హోమ్ ఫామ్ తీసుకువెళ్ళి వరి పంట వివరాలు చెప్పేస్తూ ఉండే. అప్పుడు నారాయణ రెడ్డి గారిని నేను ఎరుగుదు. అతనికి తెలుగు సాహిత్యంలో ప్రవేశం ఎక్కువ. సందర్భోచితంగా పద్యాలు పాడేవాడు. వారి స్వస్థలం ఇచ్చాపురం. వారి కోరికపైనే ఇక్కడికి బదిలీ చేసి నన్ను ఆ స్థానంలో చీపురిపల్లికి వేశారు. నేనెక్కడికి వెళ్ళకముందే పెద్ద గాలివాన వచ్చి తాలూకాలో నానా బీభత్సం చేసి చీపురిపల్లి తాలూకా చాలా పెద్దది. రైతాంగం దాచుకున్న వరి విత్తనం పాడైపోయి ఆర్థికంగా దెబ్బతి. నేనక్కడ ఉద్యోగంలో చేరగా ఉభయ గోదావరి జిల్లాల నుండి రైలు వ్యాగన్లు వరి విత్తనాలు అర్జెంటుగా తెప్పించడం నా ప్రథమ కర్తవ్యం. తోట భూములకు వేరుశనగ పిండి బస్తాలు తెప్పించి ఎరువుకై అప్లై చేయడం, ఖరీదుకై మరొక పని. ఆ తాలూకాలోనే వేరుశనగ నూనె మిల్లులు, ముఖ్యంగా రైతులకు రుణాలు ఇవ్వడం ఇంకో. ఈ 3 పనులతో ఊపిరి సలపకుండా ఉండే. తాలూకా అంతా తిరిగేవాడు.
విత్తనాలు రుణాలు ఆఫీసుకి రైతులు వచ్చి కూర్చునేవారు. ఉన్న విత్తనాలు వీలైనంత ఎక్కువ మందికి పంచి అవి వడ్లు కనుక తీసుకొని వెళ్ళేవారు. అవి వడ్లే. వ్యవసాయానికో వంట భోజనానికో సరిగా చెప్పడం కష్టం. ఈ పరిస్థితిని స్థానికంగా ఉన్న కమ్యూనిస్ట్ వారు పలుకుబడిని పెంచుకోవడానికి ఉపయోగించి వారి ఒత్తిడి నాపై ఎక్కువై, కానీ తృప్తి పరచకపోతే విత్తనాలకు రుణాలకు సరిగానే పంపిణీ చెయ్యలేనని వారి పార్టీ పత్రిక అయిన ప్రజాశక్తిలో వ్రాస్తూ ఉండేవారు. వాటిని చూసి నన్ను అడిగిన నా అధికారులు సమాధానం ఇవ్వడం నాకు చిరాకుగా ఉండే. జనబాహుళ్యానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే ఉద్యోగుల జీవితాలలో ఇట్లాంటివి సుడిగుండా. చూస్తే తాలూకా చాలా పెద్దది. రైతాంగంలో ఎక్కువ మంది కళింగులు, కానీ చీపురుపల్లి ఊరిలో మాత్రం వైశ్యులు ఎక్కువ. 1945 నాటి చిన్న జేబు సైజు డైరీలలో నా దినచర్య వ్రాయటం ప్రారంభంలో ప్రతిరోజు వ్రాయకపోయినా ముఖ్యమైన సందర్భాలలో రాసేవాడు. క్రమంగా ప్రతి దినచర్య వ్రాస్తూ వాటికి ఒక ఏడాది కాగానే పారేయకుండా భద్రంగా ఉంచారు. 1980లో నా జీవిత చరిత్ర రాద్దామని ఉద్దేశం కలిగి చివరకు గోదావరిని అంత గంభీరంగా నా సహస్రమాత జీవిత యాత్రగా 1000 మాసాల జీవిత చరిత్ర అధికారంగా రాసుకోగలిగా. చీపురుపల్లి విశాఖ జిల్లాలో పెద్దదిగా ఉన్నందువల్ల పాలనా సౌకర్యం కోసం ఉత్తర విశాఖ, దక్షిణ విశాఖ జిల్లాలుగా విభజించి తగిన ఏర్పాటు చేశారు. ఉత్తర విశాఖకు శ్రీకాకుళం ముఖ్యపట్టు. అక్కడ తాత్కాలికంగా ఒక అదనపు జిల్లా వ్యవసాయ శాఖాధికారి అతని కార్యాలయాన్ని ఏర్పడి రెవెన్యూ పరంగా విభజన ఇంకా రాదు. శ్రీకాకుళంలో అదనపు జిల్లా వ్యవసాయ శాఖాధికారిగా మహమ్మద్ ఖాసిం ఆడేన్ అనేవారు ఉన్నారు. వారి స్వస్థలం కూడా ఆ ఊరే. ఇప్పుడు బలహీన వర్గాలకు కొన్ని రాయితీలు పెద్ద పదవులో నియమిస్తున్న ఆ రోజుల్లో మహమ్మదీయులు ఆ సదుపాయాలు. ఆ సమయంలో ఉద్యోగంలో నాకంటే చిన్నవారైన ముగ్గురికి పెద్ద ఉద్యోగాలు వారిలో ఎడేన్ గారు ఒకరు. నాపై వారికి కొంత అభిమానం. 1/4/1945 ఉత్తర దక్షిణ విశాఖలుగా విభజించి 2 జిల్లా కలెక్టర్లు నియమించి ఒకదాని విశాఖపట్నం జిల్లాని, రెండవ దాని శ్రీకాకుళం జిల్లాని అధికారికంగా ప్రకటించి ఆ విభజనలో చీపురుపల్లి తాలూకా చెప్పయ్య